తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం యుఎస్ పర్యటన తర్వాత సోమవారం దక్షిణ కొరియాకు చేరుకుంది. సౌత్ కొరియాలోని సియోల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను, ప్రభుత్వం తరపున అందించే సహాయ సహకారాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా కొరియా జౌళి పరిశ్రమ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన కొరియాలోని 25 భారీ జౌళి పరిశ్రమల ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. వస్త్ర పరిశ్రమకు తెలంగాణ పెట్టింది పేరని, ఎంతో మంది నైపుణ్య నేత కార్మికులు అందుబాటులో ఉన్న వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ టెక్స్టైల్స్ పార్క్లో పెట్టుబడులు పెట్టే కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతకుముందు ఒకప్పుడు ఎల్జీలో భాగమైన ఎల్ఎస్ గ్రూప్ ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీ ఉత్పత్తి పెట్టుబడులపై కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. కాగా త్వరలో తెలంగాణలో పర్యటించేందుకు ఎల్ఎస్ గ్రూప్ బృందం ఆసక్తి కనబరిచిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో